వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికన్ అర్బన్ లెజెండ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు లేక్ పార్ట్ 1. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళదామా? అప్పుడు సమయం సాయంత్రం 7:30 అవుతుంది. అప్పుడు లిల్లీ మరియు తన భర్త అయిన బెన్ వాళ్ళ 2 సంవత్సరాల కూతుర్ని ఆ ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి బోటింగ్కి తీసుకువచ్చారు. లిల్లీ తన భర్తతో టైం 7:30 అవుతుంది, ఈ సమయంలో బోటింగ్ అవసరమా అని బెన్ని అడిగింది. అది విన్నాక బెన్, మీ ఇద్దరిని ఈ టైంలో తీసుకురావడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే అమెరికాలో మరెక్కడా కనిపించని ఒక రేర్ చేపలు ఈ లేక్లో ఉన్నాయి. అవి ప్రతిరోజు సరిగ్గా ఈ సమయానికి లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కాంతి చూడడానికి చాలా అందంగా ఉంటుందట. దాన్ని మీరిద్దరూ ఎక్స్పీరియన్స్ చేయడానికి మీ ఇద్దరిని ఇక్కడికి తెచ్చాను అని బెన్ తన భార్యకు చెప్తాడు. ఇది విన్నాక లిల్లీ బెన్తో ఈ విధంగా అంటుంది, బెన్, నేను ఈ లేక్ గురించి చాలా కథలుగా విన్నాను. అది విన్నాక మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అని అనుకుంటున్నాను. అది విని బెన్ నవ్వుతాడు. ఆ కథలన్నీ నిజం అనుకుంటున్నావా లిల్లీ? ఈ లేక్లో ఉన్న చేపలను ఎవరూ హంట్ చేయకూడదని ఈ ఊర్లో వాళ్ళు అలాంటి కథలను అల్లారు. అవన్నీ కట్టుకథలే, వాటిని నువ్వు నమ్మద్దు. అక్కడే కూర్చొని వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకునే మాటలు విన్న ఆ పాప వాళ్ళ నాన్నతో, డాడ్, అమ్మ ఏ కథల గురించి చెప్తుంది, నువ్వు నాకు చెప్తావా అని వాళ్ళ నాన్నని అడుగుతుంది. ఆ కథ గురించి డిస్కస్ చేయడం అంత మంచిది కాదని చెప్పానా బెన్, విను. సరిగ్గా టైం 7:45 అవుతుంది. ఇప్పుడే ఆ చేపలు ఇక్కడికి వస్తాయి. నీళ్ల వైపు అలానే చూస్తూ ఉండు, ఇప్పుడు ఆ చేపలు వస్తాయి అని బెన్ తన భార్య అయిన లిల్లీతో చెప్తాడు. ఇప్పుడు సరిగ్గా 7:45 బెన్, అతని భార్య లిల్లీ, తన 2 సంవత్సరాల కూతురు అంతా అటువైపే చూస్తూ ఉంటారు. సరిగ్గా ఆ లేక్ అంతా 7:45 కాంతివంతంగా నిండిపోతుంది. ఆ లేక్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరో దాని క్రింద నుండి పవర్ఫుల్ లైట్ ఆన్ చేసినట్లు మెరిసిపోతూ ఉంది. వాళ్ళ ముగ్గురు దానివైపే ఆశ్చర్యంగా ఆ లైట్ ప్రొడ్యూస్ చేసే వైపే చూస్తూ ఉండిపోయారు. అలా ఒక 10 నిమిషాలకంతా ఆ లైట్ నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక దానితో ఆ చేపలు అక్కడి నుండి వెళ్ళిపోయాయేమో అని బెన్కి అనిపిస్తుంది. ఇక బెన్ తన భార్యతో, చూసావా లిల్లీ, ఈ లేక్ చేపలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక ఎవరైనా హంట్ చేయాలి అనుకుంటే ఈ ఊరివారు ఎలా ఒప్పుకుంటారు? అందుకే దీని గురించి కథలు అల్లి జనాన్ని భయపెట్టాలి అనుకున్నారు. సరే, మనం చూడాలి అనుకున్నది చూసేశాం కదా బెన్, ఇక ఇంటికి వెళదామా అని లిల్లీ బెన్తో మాట్లాడుతూ ఉంటుంది. సరే అని ఇక బెన్ బోటు మోటార్ని ఆన్ చేసి అక్కడ నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అతనికి కొద్ది దూరంలో చిన్న పిల్లవాడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తూ ఉంటుంది. వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఇక బెన్ భార్య, మీకు ఆ ఏడుపు వినిపిస్తుందా అని అడుగుతుంది. ఆ లేక్కి సరిగ్గా మధ్యలో ఉన్నాం, అయినా ఈ టైంలో చిన్నపిల్లవాడి ఏడుపు వినిపించడం ఏంటి అని భయపడుతూ తన భర్తకి లిల్లీ చెప్తూ ఉంటుంది. ఇక బెన్ వాళ్ళ కూతురు అతనితో, నాన్న, అక్కడ ఒక బేబీ ఉన్నట్టుంది, ఎలాగైనా మనం ఆ బేబీని కాపాడాలి అంటుంది. ఇక దానితో బెన్
ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండిపోతాడు. ఇక మళ్ళీ బెన్ భార్య లిల్లీ తనతో, ఈ విలేజ్ వాళ్ళు చెప్పింది నిజమేనేమో, ఈ లేక్లో నిజంగానే వాళ్ళు చెప్పింది ఉందేమో, మనం ఇక్కడ నుండి వీలైనంత వేగంగా వెళ్ళిపోవాలి. అది విన్నాక వాళ్ళ బేబీ, లేదు డాడీ, మనం ఆ బేబీని కాపాడాలి అని వాళ్ళ నాన్నతో చెబుతుంది. ఇక బెన్ తన భార్యతో, అవును లిల్లీ, ఈ విలేజ్ వాళ్ళు ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మలేం, ఇక్కడ నిజంగానే బేబీ ఉందేమో, అటువైపు వెళ్ళి చూద్దాం పద అని బెన్ వాళ్లతో చెప్పి ఆ బోట్ని ఆ బేబీ ఏడ్చిన వైపు దగ్గరగా పోనిస్తూ ఉంటాడు. ఇక చివరగా బెన్ ఆ బోట్ని సరిగ్గా ఆ బేబీ ఏడుపు వినిపించిన వైపు పోనిస్తాడు. ఇక ఆ ఏరియా దగ్గరికి వెళ్ళాక ఆ బేబీ ఏడుపు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈసారి ఆ బేబీ ఏడుపు సరిగ్గా బోటు కింద వస్తున్నట్లు వినిపిస్తుంది. ఇక బెన్ కూతురు, నాన్న, ఆ బేబీ మన బోటు కిందే ఉన్నట్టుంది, మనం ఆ బేబీని కాపాడాలి. ఇక బెన్ తన బ్యాగ్లోని టార్చ్ని బయటికి తీసి వాటర్ వైపు పాయింట్ చేసి చూస్తాడు. బెన్కి ఏమీ కనిపించదు. అసలేంటిది, ఎవరేడుస్తున్నారు, అసలేం కనిపించడం లేదు, కానీ ఏడుపు మాత్రం వస్తుంది అని బెన్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. అప్పుడే బెన్ కూతురు, నాన్న నాన్న, నాకు బేబీ కనిపిస్తుంది, అది నన్ను రమ్మని పిలుస్తుంది, నేను దాని వైపు వెళ్ళాలి అని చెప్పి ఒక్కసారిగా బెన్ వాళ్ళ కూతురు నీళ్లలో దూకేస్తుంది. తన కూతుర్ని కాపాడేందుకు బెన్ నీళ్లలో దూకే ముందు, బోట్ని నేను వచ్చేంతవరకు చూడు లిల్లీ, ఇక్కడే ఉంచు బోట్ని అని తన భార్యతో చెప్పాలనుకుంటాడు. కానీ బెన్కి తన భార్య కూడా కనిపించదు. ఇక ఆలోచించడానికి సమయం లేదు అని బెన్ వెంటనే నీళ్లలోకి దూకేస్తాడు. తర్వాతి రోజు ఆ లేక్ ఏరియాలో ఎవరో గుర్తు తెలియని 3 శవాలు ఉన్నాయని పోలీస్ కంప్లైంట్ వస్తుంది. ఆ ఊరి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ రాబిన్ అక్కడికి చేరుకుంటాడు. కానీ అక్కడ దొరికిన శవాలు చూశాక డిటెక్టివ్ రాబిన్ షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న శవాలు గుర్తు తెలియని విధంగా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ 3 శవాల యొక్క తలలు కనిపించవు, అక్కడ కేవలం బాడీస్ మాత్రమే ఉంటాయి. అక్కడ ఉన్న శవాల కండిషన్ చూసిన తర్వాత వీళ్ళని ఎవరు ఇంత దారుణంగా చంపి ఉంటారు? ఈ ఫ్యామిలీ టూర్ కోసమని ఈ విలేజ్కి వచ్చారు. ఈ విలేజ్ వారు ఎవ్వరు రాత్రిపూట ఈ లేక్ దగ్గరికి రారు. ఎందుకని? ఈ విలేజ్ వాళ్ళని అడిగితే ఏదో జీవి ఈ లేక్లో నివసిస్తూ ఉందని, అదే వాళ్ళని చంపేసింది అని వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక రాబిన్ అనుకుంటాడు, ఈ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయాలి అంటే దీన్ని నేను డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. అసలు ఈ లేక్లో ఏముందో కనుక్కోవడానికి రాబిన్ ఆ ఊరి లైబ్రరీకి వెళతాడు. అక్కడ ఈ జీవి గురించి రాసి ఉన్న వివిధ పుస్తకాలను చదువుతాడు. కానీ ఒక్కొక్క ఆథర్ ఆ జీవి గురించి ఒక్కోలా రాసి ఉంటారు. కానీ ఆ జీవి గురించి సరైన సమాచారం ఏదీ ఉండదు. సో రాబిన్కి అక్కడ ఉన్న పుస్తకాల్లో దేనిని నమ్మాలో అర్థం కాదు. చివరిగా డిటెక్టివ్ రాబిన్ అక్కడ ఉన్న లైబ్రరీన్ దగ్గరికి వెళ్ళి, నేను మీ ఊరి దగ్గర ఉన్న లేక్లో నివసించే జీవి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దాని గురించి మీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? అది విన్న సెకండ్లో లైబ్రరియన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. అతను రాబిన్తో, నేను ఏ సహాయం చేయలేను అని చెప్తాడు. ఇక రాబిన్ లైబ్రరియన్ని చూసి ఇలా అంటారు, సార్ చూడండి, మీరు నాకు ఈ జీవి గురించి చెప్పకపోతే నేను మీకు సహాయపడలేను. మీ ఊరిలో ఎవరూ చావకూడదు అంటే
నాకు ఈ జీవి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి అంటాడు. సరే, మీరు అక్కడ కూర్చోండి అని లైబ్రరియన్ రాబిన్ని కూర్చోబెట్టి, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపు ఆగాక లైబ్రరియన్ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు తన చేతిలో ఏదో పాత పుస్తకం ఉన్నట్లు రాబిన్కి కనిపిస్తుంది. ఈ పుస్తకంలో మీకు కావలసిన డీటెయిల్స్ ఉంటాయి. మా తాతయ్య రాసిన పుస్తకం ఇది. వాళ్ళ జనరేషన్ వాళ్ళకి మాత్రమే ఈ జీవి గురించి తెలుసు. మిగిలిన వాళ్ళందరూ ఫేమస్ అవ్వడానికి ఏవేవో కథలు రాసి ఆ పుస్తకాలు ఈ లైబ్రరీలో పెట్టారు అని చెప్పి ఆ పుస్తకాన్ని డిటెక్టివ్ రాబిన్కి ఇస్తాడు. డిటెక్టివ్ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి లైబ్రరియన్ వైపు కోపంగా చూస్తాడు. ఏంటి, నాతో ఆటలాడుతున్నావా? ఇది జస్ట్ ఎంటీ నోట్బుక్ అని అంటాడు. కాదు రాబిన్, ఇందులో మీకు కావలసిన ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ పుస్తకాన్ని మామూలుగా చదవలేరు. సరిగ్గా 8 గంటలకి ఆ లేక్లో ఒక కాంతి లాంటిది మొదలవుతుంది. సరిగ్గా అప్పుడే ఆ లేక్లోని నీళ్లతో ఈ పుస్తకాన్ని తడిపితే ఇందులో రాసిందంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది విని డిటెక్టివ్ రాబిన్ చాలా ఆశ్చర్యపోతాడు. లైబ్రరియన్ చెప్పేది నిజమా కాదా అని ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. అయినా నీళ్లతో పుస్తకంలోని పేజీలు తడపటం ఏంటి అని ఒక్క క్షణం ఆలోచిస్తాడు. కానీ తను చేసేది ఏమీ లేక ఆ లైబ్రరియన్ చెప్పింది నమ్ముతాడు. ఇక డిటెక్టివ్ రాబిన్ ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి తన బోట్ని రెడీ చేసుకుంటాడు. ఆ బోట్లో డిటెక్టివ్ తనకు కావలసిన గన్స్ని ఇంకా టార్చ్ లైట్ని అన్నీ ప్యాక్ చేసి ఆ చెరువులోకి వెళ్తాడు. అలా వెళుతూ ఉన్న డిటెక్టివ్ రాబిన్కి ఆ చెరువు చాలా అందంగా పీస్ఫుల్గా కనిపిస్తుంది. ఇటువంటి అందమైన ప్లేస్లో ఇటువంటి ప్రాణాంతకరమైన జీవి నివసిస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు 8 గంటల 2 నిమిషాలవుతుంది. ఇంకా కాసేపట్లో ఆ కాంతి ఇక్కడికి వస్తుంది. ఇక లైబ్రరియన్ చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది అని డిటెక్టివ్ రాబిన్ తనలో తాను అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక లైబ్రరియన్ చెప్పిన సమయానికి చెరువు అంతా కాంతితో నిండిపోతూ ఉంటుంది. డిటెక్టివ్ రాబిన్ అసలు తను చూస్తుంది నిజమేనా అని షాక్లో ఉండిపోతాడు. ఇక వెంటనే తన సెన్సెస్లోకి వచ్చేస్తాడు. వచ్చి ఆ రివర్లోని నీళ్లను తీసి తన దగ్గర ఉన్న బుక్లోని ఫస్ట్ పేజీ మీద చల్లుతాడు. ఆ పేజీ చూశాక డిటెక్టివ్కి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అసలు డిటెక్టివ్ రాబిన్కి ఏమి కనిపించింది? ఇంతమంది చావుకి కారణమైన ఆ జీవి ఏంటి? అసలు నిజంగానే ఆ జీవిని ఆపబోతున్నాడా, లేదా తను కూడా అందరిలానే ఆహారంలా మారబోతున్నాడా ఆ జీవికి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.